friends, welcome to Sairam Institute. Today we are discussing about C language. Okay, introduction to C programming. Introduction to C programming. Introduction to C programming. Actually, we are discussing something like మనకి సి లాంగ్వేజ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా రిప్రజెంట్ చేయాలి. ఫర్ సపోజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ సి లాంగ్వేజ్ క్వశ్చన్స్ వస్తే ఎలా మనం రిప్రజెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి సి లాంగ్వేజ్లో ఏమేమి క్వశ్చన్స్ రిపీట్ చేస్తుంటారు, ఏ క్వశ్చన్స్ వస్తాయి, అసలు బేసిక్గా సి లాంగ్వేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, థీమ్స్ ఏంటి, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సి ఇనిషియల్లీ we have to discuss types of languages. Here not about the programming languages, we are discussing about the types of languages. Types of languages means high level language, low level language, middle level language, like that. Second one is, if you want to write the C program, first of all we know the basic structure of C program. We have to know the basic structure of C program. At the same time we have to understand the basic components of computer system. Basic components of computer system. What are the basic components of computer system? Either hardware component, software component, and we try to discuss about the memory related topics. Everything will be there in this basic concept of computer system. This is also be one of basic fundamental concept of a C programming subject. And మీకు C program లో ఇంకా ఎక్కువగా fundamentals program రాయడానికి పనికొచ్చేది tokens in C. What are the identifiers? What are the keywords, constants, and what are the variables used for the program? Those are called tokens in C. Then fifth one is, what are the basic data types? Data types in C. ఇది కూడా క్వశ్చన్ మనం తర్వాత క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేస్తాం. ఫ్రేమ్ చేసేటప్పుడు డేటా టైప్స్ అడగాలనుకుంటే వాట్ ఈస్ మెన్ బై డేటా టైప్, వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఈస్ దేర్ ఇన్ సి లాంగ్వేజ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి సి ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి కాన్సెప్ట్ కూడా ఒక స్మాల్ ప్రోగ్రామ్ రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఆ ప్రజెంటేషన్ కూడా మన ఎగ్జామినేషన్లో ఎలా ఇవ్వాలి, ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి, ఎలా రాస్తే మనకి 5 మార్క్స్కి 4 మార్క్స్ లేదా 5కి 5 ఎలా పడతాయి, ప్రజెంటేషన్ స్కిల్ అనేది కూడా నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. కంటిన్యూషన్ వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేద్దరు. కానీ ఫస్ట్ మనకి టోకెన్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. డేటా టైప్స్ అంటే నార్మల్గా మనకి ఇంటీజర్ అని, క్యారెక్టర్ అని, ఫ్లోట్, డబుల్ ఇలాంటి డేటా టైప్స్ ఉంటాయి. ఆపరేటర్కి వచ్చేసరికి మనకి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్ ఇలా ఉంటాయి. వీటిలో ఏంటంటే క్వశ్చన్స్ ఆపరేటర్స్ అని మనం హెడ్డింగ్ పెట్టినప్పటికీ కూడా దాని లోపల ఉన్న ప్రతి ఆపరేటర్ గురించి కూడా వీ హ్యావ్ టు డిస్కస్. ప్రతి ఆపరేటర్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏంటి, ఆ ఆపరేటర్ ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించినటువంటి బేసిక్ ఎగ్జాంపుల్స్ విత్ ప్రోగ్రామ్తో సహా మనం ఇక్కడ చదువుతాం. మనకి టోటల్గా సి లాంగ్వేజ్ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్ గురించి కూడా మనం ఇక్కడ సి లాంగ్వేజ్లో చదువుతాం. అండ్ నెక్స్ట్ మనకి 7th వన్ వచ్చేసేసి what are the operator precedence and associativity. Precedence and associativity. ప్రెసిడెన్స్ అంటే ఏం లేదండి, ప్రయారిటీ. ఒక ఆపరేటర్కి మనం ప్రయారిటీ బేస్ చేసుకుని ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు ప్రయారిటీని బట్టి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. జనరల్గా మనం 3+4 × 2 దీని లాజిక్ చేయాలనుకోండి. జనరల్గా చాలా మంది 3+2 అంటే 7, 7 × 2 = 14 అని చేసేస్తారు. లేదా 7 × 2 = 14 అని డైరెక్ట్గా రాసేస్తారు రిజల్ట్. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ రిజల్ట్ కరెక్ట్గా రాదు. ప్రజెంటేషన్ ఏమిటి అంటే అకార్డింగ్ టు ద మ్యాథమెటికల్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఆపరేటర్కి ప్రెసిడెన్సీ ఉంటుంది. ప్రెసిడెన్సీ ప్రకారమే మనం ప్రోగ్రాంలో కూడా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇక్కడ 4 2s are ఎంత 6, 6 + 3 = 9 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ఎస్, దిస్ ఈస్ నో, ఇలా అన్నమాట. ఇలాంటి వాటి గురించి మనం ఆపరేటర్ ప్రెసెంట్ అసోసియేట్లో చదువుతాం. బ్రాకెట్కి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆపరేటర్కి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీలో మనం క్లారిటీగా చదువుతాం. దెన్ నెక్స్ట్ 8th వన్ వచ్చేసి మనకి we try to discuss about type casting.
ఇక్కడ చాలా మంది టైప్ కాస్టింగ్ అంటారు, లేదా దీన్ని ఇంకొక విధంగా మనం టైప్ కన్వర్షన్ అని కూడా చెప్తాం. ఎలా అడిగినా సరే దాన్ని చేస్తాం. దీంట్లో ఇంప్లిసిట్ కాస్టింగ్ గురించి, ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ గురించి, ఎలా కన్వర్షన్ చేయాలి, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఫస్ట్ చాప్టర్లో బేసిక్ థింగ్స్ అన్ని కూడా వీటి గురించే పెడతాడు. వీటి తర్వాత వాట్ ఆర్ ద వేరియబుల్స్ ఇన్ సి, వేరియబుల్స్ ఇన్ సి అండ్ వాటి రూల్స్ ఏమేమి ఫాలో అవుతున్నాయి పెడతాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి. స్టోరేజ్ క్లాసెస్ ఏంటి మనకి, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ ఇలా ఉంటాయి. ఆటో, రిజిస్టర్, ఎక్స్టర్న్ ఇలా సమ్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. వాటి గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది థియరిటికల్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా దానికి కూడా మనం చిన్న చిన్న సింటాక్స్ లాగా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాం. అది రాస్తే మీకు ఎగ్జామినేషన్లో ఫుల్ మార్క్స్ పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి అనమాట. దీని తర్వాత మనకు వచ్చేసి ఆఫ్టర్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి we are discussing something like a statements in C program. ఇక్కడ మనం స్టేట్మెంట్స్ ఇన్ సి అని సింపుల్గా ఒక లైన్ రాసి వదిలేసాం. బట్ స్టేట్మెంట్లో అన్నీ వస్తాయండి మనకి. ఫస్ట్ సెలక్షన్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్, కండిషనల్ అవన్నీ ఒకటే. ఇఫ్ సింపుల్ ఇఫ్ ఎల్స్ ఫ్లాడర్, నెస్టెడ్ ఇఫ్, ఫర్, వైల్, డూ వైల్, బ్రేక్, గో టు, కంటిన్యూ ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్స్లో వచ్చేస్తాయి. బికాస్ మనం సి ప్రోగ్రామ్ ఏదైనా రాయాలంటే ఆ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా బేసిక్ లూప్స్ కానీ అండ్ మన కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇవి లేకోకుండా మనం సి ప్రోగ్రామ్ రాయడానికి పాసిబిలిటీ లేదు. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ప్రైమ్ నెంబర్ లాజిక్ ఆర్ ఫిబొనాచి సిరీస్ లాజిక్ ఆర్ ఎనీథింగ్, యూ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ ద స్టేట్మెంట్స్ ఖచ్చితంగా వాడాలి. అది ఎలాంటి సి ప్రోగ్రామ్, మీరు ల్యాబ్లో చేసే బేసిక్ ప్రోగ్రామ్స్ ఏది రాయాలన్నా సరే మనకి ఇవి కావాలి. ఇవి జనరల్గా ఫస్ట్ చాప్టర్ 1.5 చాప్టర్లు ఇవి పెడతాడు. వీటి తర్వాత నెక్స్ట్ జనరల్గా వచ్చేటువంటి టాపిక్ మనకి యారేస్ అండ్ టైప్స్ ఆఫ్ యారేస్ ఉంటుంది. ఇది కూడా ఒక టాపిక్ కింద, క్వశ్చన్ కింద కూడా మనం చదువుకోవచ్చు. యారేస్లో మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ యారేస్లో సింగిల్ డైమెన్షనల్, డబుల్ డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్ యారేస్ ఉంటాయి. క్వశ్చన్ వాడు ఎలా ఫ్రేమ్ చేసినా సరే యారేస్ అనే కాన్సెప్ట్ గురించి మీకు గ్రిప్ ఉంటే యారేస్ అనే కాన్సెప్ట్ జస్ట్ అటెంప్ట్ చేసి దానికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ రాసినా సరే మీకు యారేస్ గురించి వస్తుంది. వాడు ఎగ్జామినేషన్లో రైట్ సి ప్రోగ్రామ్ అని డైరెక్ట్గా అడిగితే మీరు ప్రోగ్రామ్తోనే స్టార్ట్ చేయాలి. లేదా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అంటే కాన్సెప్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద మళ్ళీ ప్రోగ్రామ్ అటెంప్ట్ చేయాలి. అలా రాసినప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. మీరు చదివే ప్రోగ్రామ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతిదానికి ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ రాయడం అలవాటు చేసుకోవాలి. అది నాట్ ఓన్లీ ఫర్ ద సి లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ జావా ఆర్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. మనకి ఇంకా వెబ్ ప్రోగ్రామింగ్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ సబ్జెక్ట్స్ అని మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్తాను. ఈ క్వశ్చన్ ఎలా ప్రజెంట్ చేస్తే మనకు మార్క్స్ పడతాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. అయితే ఇక్కడ యారేస్ మీద కొన్ని ప్రోగ్రామ్స్ వాడు ఎక్కువగా రిపీట్ చేసే ప్రోగ్రామ్స్ మనం డిస్కస్ చేస్తాం. రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ మ్యాట్రిక్స్ ఎడిషన్, రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. తర్వాత ఫంక్షన్స్, యారేస్ తర్వాత ఫంక్షన్స్ ఇన్ సి అంటే ఫంక్షన్స్ కూడా ఒక క్వశ్చన్ అన్నమాట. ఫంక్షన్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. రికర్సివ్ ఫంక్షన్, తర్వాత పారామీటర్ పాసింగ్, కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్, ఇవన్నీ వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాసే కాబట్టి మనం ఓన్లీ టాపిక్స్ రాస్తాం. ఈ టాపిక్స్లో మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుని ఇంపార్టెంట్ క్వశ్చన్ వరకు ఎగ్జామినేషన్లో పక్కాగా వచ్చేది. ఎనీ రెగ్యులేషన్ R19, R18, R20, JN2, K సిలబస్, JN2 హైదరాబాద్ సిలబస్ అట్లా ఏం లేదు. రెగ్యులేషన్ వైజ్లో మన సిలబస్లో టాపిక్స్ ఇవే ఉంటాయి కాబట్టి ఆ టాపిక్స్ నేను క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను. ఎగ్జామినేషన్లో ఎలా ప్రజెంట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందో కూడా నేను చెప్తాను. ఇది ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత రికర్సివ్ ఫంక్షన్స్లో ఫ్యాక్టర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ చదువుతాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక టాపిక్ వచ్చేసేసి స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ ఇన్ సి. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ గురించి చదువుతాం. నెక్స్ట్ 15th వచ్చేసి మనకి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఫైల్స్ ఇన్ సి. ఫైల్స్ కాన్సెప్ట్ అనమాట. క్రియేటింగ్ ఏ ఫైల్, రీడింగ్ ఏ ఫైల్, రైటింగ్ ఏ ఫైల్ ఇవన్నీ ఉంటాయి. దెన్ 16th వీఆర్ గోయింగ్ ఫర్ పాయింటర్స్, హౌ టు రిప్రజెంట్ ద పాయింటర్స్ ఇన్ సి. అండ్ 17th వచ్చేసి డైనమిక్ మెమరీ ఎలొకేషన్ ఫంక్షన్స్. ఇవి టాపిక్స్ అన్నమాట. జనరల్గా ఇవన్నీ మనకి క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ ఉంది. ఈ 10 కూడా మనకి బేసిక్ క్వశ్చన్స్. 10 అనేది నార్మల్ క్వశ్చన్స్ కింద చదివేస్తాం. ఈ స్టేట్మెంట్స్లో ఇంకా లోపల చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ యారేస్లో ఒక 2-3 క్వశ్చన్స్, ఫంక్షన్స్లో 2-3 క్వశ్చన్స్, స్ట్రక్చర్లో 2-3 క్వశ్చన్స్, ఫైల్స్లో 2 క్వశ్చన్స్, పాయింటర్స్ మీద 1 క్వశ్చన్, డైనమిక్ మెమరీ డైరెక్ట్ క్వశ్చన్. ఇలా మనకి 17 టాపిక్స్ అనమాట. ఇది ఇంట్రడక్షన్ టు సి ప్రోగ్రామింగ్. దీంట్లో మీరు ఇక్కడ వరకు క్లారిటీగా ఈ టాపిక్స్ మీద మీకు గ్రిప్ ఉంటే చాలు, ఎగ్జామ్లో సి లాంగ్వేజ్ పాస్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ.
ఇక్కడ ప్రతి టాపిక్ గురించి మీకు కనీసం ఐడియా బేసిక్ ఎలా ప్రజెంటేషన్ చేయాలని తెలిసినా సరే పాస్ అవడం ఈజీ. ఎక్కువ మార్కులు రావాలంటే కొంచెం బాగా కష్టపడితే మీకు మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది.